కార్పొరేషన్ ఎన్నికల్లో వెంకటేష్ గారు, అసిరా గారు, అమీర్ అహ్మద్ గారు, విజయ్ గారు, సుగా గారు, సాయి, యువాచారి వాళ్ళ కుమారుడు మరి వాళ్ళ సతీమణి సరస్వతి గారు, జీరు గారు, కేశవ, కార్తిక్ గారు, నవీన్ గారు, సునీల్ గారు, అనిల్ గారు, నితేష్, ఇర్ఫాన్, రఘు, ఇంకా ఇక్కడ వచ్చేసిన అందరికీ తెలుగుదేశం కుటుంబంలోకి స్వాగతిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఏదో అభ్యర్థులు లేకో అవసరానికో వాడుకొని వదిలేసే రకం కాదు. ఆ వార్డుల్లో గతంలో ఉండేవాళ్ళు మళ్ళా వస్తానన్న పార్టీని వదిలేసి వెళ్ళిపోయి పార్టీని ఆ రోజు కష్టకాలంలో వదిలేసిన వాళ్ళని ఈరోజు ఎన్నికలు వస్తే మాకు టికెట్ ఇస్తారన్నా కావాలన్నా ఇవ్వలేదు. ఈ పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. నిజంగా మీరు మనస్ఫూర్తిగా అందరూ పనిచేయండి, ఆ వార్డు గెలుస్తుంది. ఒక ఆలోచన అందరిలో ఉంది, అక్కడ ఉండే పెద్దవాళ్ళలో కానీ. శివాచారి ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాడు, అయితే ప్లాట్ఫామ్ దొరకలే. దానికి ఒంటరిగానే ప్రతిసారి ఏదో ఇండిపెండెంట్గా గెలిచేది ఒక 500-600 ఓట్లు వచ్చేది, అతను నిరుత్సాహపడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సతీమణికి అక్కడ 26వ వార్డుకి మనం టికెట్ ఇస్తున్నాము. అలాగనే మీరందరూ కలిసి గెలిపించాలని కానీ మేమందరూ నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆ వార్డులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరితో కానీ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కానీ కలిసి ఉన్నారు. జనరల్గా ఎట్లుంటుందంటే తల్లి కోడల మధ్యలో ఉండే ఇబ్బంది లాగా ఉంటుంది. ఇద్దరు కలవడం, వాళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని అక్కడ కాపాడుకుంటా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు మీరు బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఆదరణ, గౌరవం అది ఇస్తూ, అలాగనే మన పార్టీ కానీ గెలుపు లక్ష్యంగా కొత్త రక్తాన్ని తేవాలి, బలాన్ని పెంచాలి. మనమే సాగు ఈ పార్టీకి, మన నలుగురితోనే పార్టీ సరిపోతే అని మనంగానే అనుకోకూడదు. ఇది ఒక సముద్రం లాంటిది. ఎదురు పెద్ద రాక్షసుడు ఉండేది జగన్మోహన్ రెడ్డి. రాక్షస పాలనని అంతం చేయాలంటే అందరం ఒకటి అవ్వాలి, అందరం కలిసికట్టుగా పోరాడాలి. ఈ యొక్క వాటే కాదు,
ఎక్కడెక్కడ మన బంధుమిత్రులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కానీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇటుపక్క అనిల్, ఇటుపక్క శ్రీధర్ రెడ్డి ఇద్దరు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ బాగుపడాలి, మేయర్ రావాలి అని కాదు పోరాడుతుండేది. ఒక ఆయన మంత్రి పదవి వెళ్ళిపోతుంది రేపు, ఎట్టో ఒకటి అక్రమంగానో సక్రమంగానో దౌర్జన్యాలు చేసి అక్కడ ఉండే వార్డులన్నీ గెలిపించుకుంటే నా మంత్రి పదవి ఆగద్ది అని ఒక ఆయన, ఇటుపక్క ఇంకో ఆయన అనిల్ మంత్రి పోతే నేను ఇక్కడ అన్ని ఎట్టో ఒకటి రౌడిజం చేసి గెలిపించుకుంటే బెదిరించి నాకు ఆ మంత్రి పదవి వస్తుందేమో అని ఒక ఆశ. వీళ్ళు పార్టీకి ప్రజల కోసం కాదు చేస్తుండేది, వ్యక్తిగతం కోసం చేస్తుండే రాజకీయాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాక్షస పాలన పోవాలి. ఈరోజు కన్నీరు పెట్టని మహిళ లేదు, కన్నీరు పెట్టని పేదవాళ్ళు లేరు, కన్నీరు పెట్టని వ్యాపారస్తులు లేరు. ప్రతి ఒక్కరు కన్నీరు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరు కానీ సంతోషంగా ఉన్నారు? ఏ ఆడపడుచు సంతోషంగా ఉందా? సారాయి తీసేస్తానన్నాడు, ఈరోజు నకిలీ సారాయి పెట్టి డబ్బులు ఎక్కువ రేట్లు తాపిస్తున్నాడు. సారాయి తాగిన వాళ్ళందరూ మళ్ళీ ఆసుపత్రికి పోతున్నారు. ఈరోజు ఇసుక తీసుకొని ఇసుక పాలసీ అని చెప్పి పనులు లేకుండా చేసేసాడు ఒక సంవత్సరం. ఈరోజు మీరు చూడండి, చెత్త పైన పన్ను, ఇళ్ల పన్ను మనం ఉన్నాం. ఒక్క రూపాయి కానీ పన్నులు పెంచలేదు, ఒక్క రూపాయి పెంచలే, నీళ్ళ పన్ను పెంచలే, ఇంటి పన్ను పెంచలే, ఏమి పెంచలేదు. అభివృద్ధి 5,200 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం. ఇల్లులు కట్టించాం, కట్టించిన ఇల్లులు ఆ ఆడపడుచులకి లేదు. రంగులు మార్చుకున్నారు కానీ 2.5 సంవత్సరం అయితే కానీ కట్టించి గృహప్రవేశం చేసి వాళ్ళు కానీ పొంగించిన ఇల్లులు కానీ ఈకుండా ఈ రోజు దాకా ఆపుకున్న దౌర్భాగ్య స్థితిలో ఉంది వైఎస్ఆర్సీపీ. రంగులు అయితే మార్చుకున్నారు. రోజు మేము కోరేది ఒకటే, వీళ్ళ గురించి ఎంత చెప్పినా రోజు ప్రజలకి మనం చెప్పాల్సిన అవసరం, మనం ఇక్కడ రూమ్లో ఎంత మాట్లాడుకున్నా పెద్ద ప్రయోజనం లేదు. ప్రజల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ వీళ్ళ పరిస్థితి ఏంది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఒక అమ్మఒడి అని చెప్పి అబద్ధాలు చేసి అన్ని నాశనం చేసేసింది. గతంలో చంద్రబాబు బీమా ఉంది, ఎవరైనా ఇంట్లో ఒకరు చనిపోతే వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఒక అండగా ఉండేది. ఆడబిడ్డలు చనిపోతే 5-5 లక్షలు, భర్తలు చనిపోతే 5-5 లక్షలు ఇచ్చాం. ఆ ఆడబిడ్డలు ధైర్యంగా బ్రతకడం నేర్చుకున్నారు. ఒక్కరికే ఇన్సూరెన్స్. చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ చేశారు. కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ ఇతను ఒక్కడికే చేస్తారు. ఆ ఒక్కడిని మీరు తెలుసుకోవాలి, ఎవరో యాక్సిడెంట్ ఎవరు జరగాలి. ఇక్కడే ఉన్నారు, మనకు సజ్జాపురం నుంచి వచ్చున్నారు. 5 మంది ట్రాక్టర్లో చనిపోయారు. 5 మందినా? 5 మంది చనిపోయారు. 5 డిఫరెంట్ కుటుంబాల నుంచి 5 మంది చనిపోతే చంద్రన్న బీమా ఎంతమందికి వచ్చిందంటే ఒక్క ఆడవాళ్ళకి వచ్చింది. ఒక్క ఆడవాళ్ళకి వచ్చింది. 4 రాలే. పేదవాడు పనికి పోయేది ఈరోజు ఒకవాడు పోతారు, ఒకవాడు పోతారు పనికి. యాక్సిడెంట్ ఎక్కడైనా జరగవచ్చు, అయినా ఒక్కరికి రాలే చంద్రన్న బీమా. రేపు ఆ బై ఎలక్షన్ గారు ఉంది, అక్కడ సర్పంచే చనిపోయాడు, వైసీపీ సర్పంచ్. ఏమి రాలే వాళ్ళకి. రోజు మీకు చెప్పేది ఒకటే, చంద్రబాబు గారు ఏదో కుర్చీలో కూర్చోవాలన్న ఆలోచనగా నవ్య ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు. ఈరోజు ఎంతమంది బీటెక్లు, ఇంజనీర్లు ఇవన్నీ చేసిన తర్వాత కానీ ఎంసీఏలు, ఎంబీఏలు ఉద్యోగాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు. కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఈ ప్రభుత్వం పోయిన తర్వాత వస్తామైనా ఇక్కడ మేము వ్యాపారాలు చేయమంటున్నాం. అది పరిస్థితి. పెట్టుబడులు రాకపోతే, కంపెనీలు రాకపోతే మీ బిడ్డలకు ఎవరు ఇస్తారు ఉద్యోగాలు? వాలంటీర్ పని చేసుకోవాల్సింది 3,000-5,000. కాబట్టి నేను అందరికీ తెలియచేస్తున్నా, రాజకీయాల్లో రావడం కానీ ఇదేదో డబ్బులు ఉన్నాయి రాజకీయాలు చేస్తాం పెద్ద హీరో కాదు. రాజకీయాల్లో రావడం కానీ సామాజిక బాధ్యత. ఇది ఒక సోషల్ సర్వీస్ లాంటిది. సమాజంలో జరిగే తప్పుల్ని అందరూ మాట్లాడలేరు. ప్రజలు వాళ్ళ బాధలు అన్ని మనం వాళ్ళ గొంతుగా మనం గుర్తూ ఉండాలి.
ఉన్నాము, డబ్బులు ఉన్నాయి, ఆయన కార్పొరేటర్ టికెట్ అక్కడ మన అక్కడ బాధ్యత తీసుకొని ఆ ప్రజల కోసం సేవ చేయడానికి రాజకీయాల్లో రావాలి. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. మీరు ఎవరైతే ఈ కుటుంబంలోకి వస్తున్నారో నేను అందరికీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ఈ యొక్క పార్టీ క్రమశిక్షణగానే మనం పాటించుకోవాలి. ఈ యొక్క అద్భుతమైన అవకాశాలు ఇస్తుంది ఈ పార్టీ, అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కష్టపడిన వాళ్ళకి. కాబట్టి మీకు ఆకాశం హద్దు ఈ పార్టీలో కష్టపడేవాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అందరినీ ఈ యొక్క తెలుగుదేశం కుటుంబంలో స్వాగతిస్తూ పార్టీ తీసుకొని పార్టీని బలోపేతం కూడా అభినందనలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేశారు. చేయండి. ఉపాధ్యక్షులు సోదరులు నాయక్ గారు, సోదరులు మా అందరూ నాయకులు, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, సోదరులు రెడ్డి గారు, ఈరోజు శివాచారి వెంకటేశ్వర జరగడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. వాడిని హృదయపూర్వకంగా పార్టీలో కూడా శివాచారి నాకు దాదాపు 30 సంవత్సరాలు చేసి చిన్నపిల్లడు కానీ తెలిసినాను. అట్లా ఒక మంచి వ్యక్తి గెట్టోడు. వాళ్ళ కొడుకైతే నేను ఒకరోజు అడిగా, ఎన్ఎస్లో ఉంటాడు, స్టూడెంట్ కాంగ్రెస్ అంటే దాన్ని స్థాపించింది నేను అన్నమాట. ఫస్ట్ నెల్లూరు జిల్లాలో ఎన్ఎస్ఎంఏని విద్యార్థి కాంగ్రెస్ స్థాపించింది నేను స్థాపించిన పార్టీలో చూసే వచ్చాడు. ఎవరైనా అడిగా నా కొడుకున్నాడు, నీకన్నా కొడుకున్నాడు, ఇద్దరు అనంతపురం అంటున్నారు. పిల్లలు బాగా వస్తాడు. నేను అప్పుడు ఈ పరిశ్రమ కూడా బాగా ఉండాలా, ఆ పార్టీలో కాదనుకున్నాను. సరే ఇది మా అజీజ్ గారిని కూడా అతను తెచ్చేదానికి మా అజీజ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మా భాషలో కూడా పైకి రావాలని కోరుతాను. అదే రకంగా ఒక మంచి పార్టీలకి ఇప్పటికైనా మీరు చూడండి, మీ ఇద్దరిని తండ్రి బిడ్డల్ని ఇద్దరిని అభినందిస్తూ ఈ పార్టీని బలోపేతం చేయమని కోరుతూ నిన్న కూడా చెప్పారు. నాకు అజీజ్ గారు చెప్పారు, శివాచార్య వాళ్ళ అబ్బాయి చేస్తుంటే వాళ్ళ అబ్బాయి కూడా చాలా పెట్టుకోవడం కూడా నేను చెప్పాను. అజీజ్ గారు నిన్నే చెప్పారు. అట్లా అజీజ్ గారు లేదు, ఆయన నా హృదయపూర్వకంగా అజీజ్ గారు అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను చేయాలనుకుంటే నేను చేయలేకపోయినా కూడా నా సోదరుడు చేసిన సంతోషం ఉంది. పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ళు చేసే రౌడీజం, అవకతవకలు, గ్యాస్ పెంచింది, పెట్రోల్ పెంచింది, డీజిల్ పెంచింది, నిత్యావసర సరుకులు పెంచింది. అసలు పెంచిందంటూ ఏమీ లేదు. ఫ్యాన్ వేస్తే షాక్ పడుతుంది. ఏమీ లేదు. ఎందుకు ఓటు వేయాలి అని అడగండి. అంటే కొత్తగా బెదిరింపులు మన జీవితంలో చూస్తున్నావా? నేను ప్రధాని నేను రాజకీయాల్లో చూస్తుంటాను. బెదిరింపులు. తెలుగుదేశం పార్టీ ఉంది, ఒక రోజున బెదిరించిందా? నిన్న చూస్తే రూప్ కుమార్ యాదవ్ మా అభ్యర్థి 49వ వార్డు అభ్యర్థి మాకు డైరెక్ట్గా ఫోన్ చేస్తే అది రికార్డ్ చేస్తాడని వేరే ఆయన ఫోన్ ఇస్తే ఏంది కార్పొరేటర్ భారీ చేస్తున్న తమాషానా? నీ పరుపుల్లో గంజాయి పెడతాము, అరెస్ట్ చేస్తాము. ఏంటంటే గంజాయి పెట్టి ఒకటి అరెస్ట్ చేస్తాం, దొంగనట్టు పెట్టి ఒకటి అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటో ఆయన తెలియదు, పేర్లు ఏమైనా ఉన్నాయి, గురువుగా పెట్టి అరెస్ట్ చేస్తాం. ఏంటండి అంటే పోటీ చేయకూడదు ప్రజాస్వామ్యంలో. వాళ్ళు పాపం భయపడతా వస్తే అజీజ్ గారు మేము అలిపోవడం ఏం కాదా, మేము ఉన్నాం, మీతో నేను కూడా వస్తాం, అక్కడ హాయిగా అమ్ముకుంటాం, మీతో చెప్పినాను. అంటే ఈ బెదిరింపులు ఒక క్యాండిడేట్ పెడితే ఎన్టీఆర్ నగర్లో పక్కన దాకా మున్సిపల్ అధికారులు అంతా ఉండవు. నేను పోతే నన్ను చూసి బాధ. ఇది ప్రజాస్వామ్యం ఎందుకు మీరే ఒక చట్టం తెచ్చుకుని జగన్మోహన్ ద్వారా ఆయన ఇంట్లోంచి బయటకు రాడు. ఇంట్లోంచి బయటకు వస్తే భయం, ఆయన కరోనా వస్తుందని ఆయన రాడాయన. ఇంట్లో ఒక జీవో చేయండి, ఎవరు పోటీ చేయకూడదు, మేము పెట్టిన అభ్యర్థులు తెచ్చుకోండి, మీరు చేసుకోండి, మాకు ఇబ్బంది. ఏ బెదిరింపులేండి?
ఇదేంటి రాజకీయాలు ఏంటి కొట్లాడలేంది ఈ కేసులు ఏంటి నేను ఒకటే చెబుతున్నా వైసీపీ నాయకులారా ఈ బెదిరింపులకి తెలుగుదేశం సింహాలు భయపడాలని చెప్పి తెలియజేస్తున్నా మీరు ఏదైనా అనుకుంటున్నారు మేము ఏదో చేస్తామని ఏం చేయలేదు 1.5 సంవత్సరం మాత్రమే మీరు ఉండేది ఎంత 1.5 సంవత్సరం మాత్రమే మీరు ఉండేది గుర్తుపెట్టుకోండి తర్వాత ఎమ్మెల్యే మేము ముఖ్యమంత్రి మా చంద్రబాబు మీరు ఇప్పుడు మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్ని భరిస్తాం దానికి 20 అంతలు బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నాం మీ అందరూ వైసీపీ నాయకులు అలాగే పడుతున్నాం తమాషా పడుతున్నారా మర్యాదగా ఉంటే ఉండండి లేకపోతే మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నాను పోలీసు వారు కూడా ఉంటే చెప్తున్నా వన్ సైడ్ పోవద్దు అవతల ఇబ్బంది పడతారు అధికారులు ఆలోచించుకోండి మా గవర్నమెంట్ రాబోతుంది కార్పొరేషన్ ఎన్నికల్లో దొంగోట్లు మొత్తం తయారైపోయి దొంగోట్లతో వాళ్ళకి వెళ్ళాలనుకుంటారు అటువంటి ప్రతి కార్యకర్త మీరు ఎదుర్కోవాలని కోరుతూ ఒక మంచి కార్యకర్తలతో మీరు చేరుకున్నందుకు మీ అందరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సంబంధించుకున్నాం ఒక మంచి పార్టీలకి ఇప్పటికైనా మీరు వచ్చిన ఇద్దరిని తండ్రి బిడ్డల్ని ఇద్దరిని అభినందిస్తూ ఈ పార్టీని బలోపేతం చేయమని కొడుతూ నిన్న కూడా చెప్పారు నాకు అజిత్ గారు చెప్పారు శివాచార్య వాళ్ళ అబ్బాయి చెప్తుంటే వాళ్ళ అబ్బాయి కూడా చాలా గట్టి అజిత్ గారు ఆయన నా హృదయపూర్వక అజిత్ గారు అభినందిస్తున్నాను ఎందుకంటే నేను చేయాలనుకున్న పని నేను చేయలేకపోయినా కూడా నా సోదరుడు చేశాడు సంతోషంగా ఉంది పార్టీ గ్యాస్ పెంచింది పెట్రోల్ పెంచింది డీజిల్ పెంచింది నిత్యావసర సరుకులు పెంచింది అసలు పెన్షన్ అంటూ ఏం లేదు ఫ్యాన్ ఎస్ఎస్టీ షాక్ పడుతుంది ఏమీ లేదు ఎందుకు ఓటేయాలి అని అడగండి అంటే కొత్తగా బెదిరింపులు మన జీవితంలో చూస్తున్నావా నేను కదా నేను రాజకీయాల్లో చూస్తుంటారా బెదిరింపులు తెలుగుదేశం పార్టీ రూప్ కుమార్ యాదవ్ మా అభ్యర్థి 49వ వార్డు అభ్యర్థి పార్టీలో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఈరోజు 23 కావచ్చు 24 కావచ్చు 25 కావచ్చు 26 కావచ్చు 27 కావచ్చు 28 కావచ్చు 29 కావచ్చు ఆ ప్రాంతంలో దాదాపుగా అన్ని వార్డుల్లో కూడా తెలియనటువంటి వ్యక్తి ఎవరైనా కూడా సమాచారం గురించి నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా నాకు తెలిసినంత వరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన మోసం చేశాయి. ఇప్పుడు ఏదైనా ఆయనకి న్యాయం చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే పిలిచి ఈరోజు అజిత్ గారు ఈరోజు మీరు రండి మేము ఆహ్వానిస్తా ఉన్నాం మీకు కూడా మేము టికెట్ ఇస్తాం అన్ని పార్టీలా కదా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆహ్వానించి ఈరోజు మీరు కార్పొరేటర్గా పోటీ చేసేదానికి అవకాశం ఇస్తున్నామని చెప్పినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే